అన్న ఎట్లా అనిపించింది అన్న గేమ్ చేంజర్ మూవీ చూసి వస్తున్నా ఇప్పుడే. నాకైతే ఇది గేమ్ చేంజింగ్ మూవీలా అనిపించింది. గేమ్ చేంజింగ్ అన్న మాట ఎందుకు అంటున్నాను అంటే ఇద్దరికి గేమ్ చేంజింగ్. రామ్ చరణ్ గారికి అలానే శంకర్ గారికి కూడా ఇద్దరు కూడా ఒక మాస్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇద్దరికి మాస్ కమర్షియల్ కంబ్యాక్. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. రామ్ చరణ్ గారికి ఎందుకు అంటే ఆయన రాజమౌళి గారితో సినిమా తర్వాత ఆయన యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఆయన మార్కెట్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఇది మంచి స్కోప్ ఇచ్చింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్క్రీన్ మీద ఆయన చూసినప్పుడు ఆయన ఒక ఫ్రెష్నెస్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది. ఇన్ని మూవీస్ ఒక ఎత్తు, ఈ మూవీలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఫ్రెష్నెస్ ఒక ఎత్తు. అంతా బాగుండే రామ్ చరణ్ గారు. చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉండే. ఇంకా ఆయన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐపీఎస్, కాలేజ్ స్టూడెంట్, పోలీస్ ఆఫీసర్, అలానే ఎలక్షన్ కమిషనర్, దాని తర్వాత అప్పన్న, ఇది రంగస్థలంలో చిట్టిబాబు లాంటి రిఫరెన్సెస్ ఉన్న క్యారెక్టర్, అంత అమాయకత్వంతో. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లో కూడా రామ్ చరణ్ గారు గేవ్ ఇస్ బెస్ట్. అలానే శంకర్ గారు కూడా మంచిగా ఫ్లాలెస్ గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారు. అలానే రామ్ చరణ్ గారిని ఎలా చూపియాలో, ఎక్కడ ఎంతలో చూపియాలో అలా చూపించారు. ఆ చూపించేటప్పుడు తమన్ గారు ఏదైతే పని చేయాలో అది కరెక్ట్ చేశారు. బీజిఎం ఇచ్చి పడేశారు. సౌండ్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుండింది. డిఓపిని నిజంగా మెచ్చుకోవాలి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 3 సాంగ్స్ విజువల్ గ్రాండియర్. దోప్, జరగండి, అలానే రామచమచ, 3 కూడా విజువల్ గ్రాండియర్. చూస్తున్న సెట్స్ కానివ్వండి, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, అక్కడ రామ్ చరణ్, కియారా గారు ఇద్దరిలో ఎవరిని చూడాలో అర్థం కాదు. అలానే కొరియోగ్రఫీ, ఆ సాంగ్స్ కూడా జనాలు మరి స్టార్టింగ్ లో అంతా పట్టించుకోలేదు, బట్ సాంగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడడానికి, వినడానికి. డైలాగ్స్ ప్రతిదీ కూడా రామ్ చరణ్ గారి ట్రేడ్ మార్క్ లో, రామ్ చరణ్ గారి స్టైల్లో పడ్డాయి. ఆయన కమర్షియల్ సినిమాలో ఎలా అయితే చూస్తామో అలాంటి మంచి కమర్షియల్ వేలో డైలాగ్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ మనకి రియల్ లైఫ్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ రిఫరెన్సెస్ అయితే మూవీలో ఉన్నాయి. సో అదొకటి రిఫరెన్సెస్ పడ్డం వల్ల మేబీ జనాలు ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారేమో. పవన్ కళ్యాణ్ గారిది సీజ్ ద షిప్ అనే డైలాగ్, సో అది ఇక్కడ సీజ్ ద లారీ అని చెప్పి రామ్ చరణ్ గారు అంటారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో మాత్రం మూవీ ఎక్కడా తగ్గలేదు. మేబీ ఫస్ట్ హాఫ్ లో 5-10 minutes ల్యాగ్ అనిపించచ్చు, అంతే తప్ప మూవీ మాత్రం ఎక్కడ తగ్గలే. ల్యాగ్ అనేది సినిమాటిక్ లిబర్టీ, ఆ మాత్రం ల్యాగ్ లేకుండా ఏ మూవీ రావట్లే. ఇంకా ఎస్జే సూర్య గారి గురించి చెప్పాలంటే అసలు మనం మాట్లాడక్కర్లే, అంత మంచి యాక్టర్ ఆయన. నాని గారి మూవీ తర్వాత, సరిపోదా తర్వాత ఎంత అయితే లవ్ చేసామో అంతే లవ్ మనం మళ్ళీ ఎస్జే సూర్య గారికి ఖచ్చితంగా ఇస్తాము. తెలుగు ఆడియన్స్ ఇంకా గుండెల్లో పెట్టేసుకుంటారు ఎస్జే సూర్య గారిని. అంజలి గారి గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇంతమంది రివ్యూస్ చెప్తారు, ఎంతమంది ఇన్ని మాటలు చెప్తారు, కానీ అంజలి గారి గురించి మరి మాట్లాడతారో లేదో తెలీదు. ఆవిడకున్నంత స్కోప్ లో, ఆవిడకున్నంత క్యారెక్టరైజేషన్ ఆవిడ న్యాయం చేసింది 100%. గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ అంట, ఉత్త బ్లాక్ బస్టర్ కాదు. టాక్లు నెగిటివ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్న, కానీ మూవీ నెగిటివ్ టాక్ వచ్చేంత ఏముందో నాకు అర్థం కావట్లేదు. మూవీ నచ్చకపోవడానికి ఏం లేదు. ఇక నచ్చట్లేదు అంటే వాళ్ళకి ఎందుకు నచ్చలేదో ఒక సినిమా చూసి. అంటే శంకర్ గారు అన్ని మూవీస్ రిఫరెన్స్ తీసుకొని తీసినట్టుంది అన్నారు. ఇప్పుడు అన్ని మూవీస్ రిఫరెన్సెస్ పక్కన పెడితే సేమ్ స్టోరీ ఉన్న మూవీస్ కానీ, వేరే మూవీ రిఫరెన్సెస్ ఉన్న మూవీస్ కానీ మనకి ఎన్ని రావట్లేదన్న. సో శంకర్ గారి వేరే మూవీస్ రిఫరెన్సెస్ 100% కనిపిస్తాయి. ఇప్పుడు ఒక డైరెక్టర్ కి అదే ట్రేడ్ మార్క్ అన్న, ఇది శంకర్ గారి ట్రేడ్ మార్క్. ఇప్పుడు శివాజీ గారి సినిమా చూడండి, కొట్టిన రౌడీస్ తోనే పని చేయించుకుంటాడు, ఇందులో కూడా అంతే. సో అదే ఒక శివాజీ లాంటి మాస్ కమర్షియల్ మూవీ తీస్తూ ఒక మంచి సోషల్ మెసేజ్, అది జనాలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, బట్ మనం కొట్టేలా ఒక సోషల్ మెసేజ్ శంకర్ గారు తప్ప ఎవరు ఇవ్వలేరు. గేమ్ చేంజర్ మూవీతో అదే డెలివర్ చేశారు ఆయన. అది మేబీ కావాలని వచ్చుండొచ్చు, కావాలని రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇందాక ఒక ఆయన రివ్యూ ఇస్తుంటే ఎవరో ఒక రివ్యూవర్ అడిగారు, పవన్ కళ్యాణ్ రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, సీజ్ ద షిప్ అనేదో డైలాగ్ కి రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా మూవీలో అని చెప్తే ఆయన ఏం లేదనేసాడు. వేరే ఇన్ఫాక్ట్ మూవీలో ఉంది, సీజ్ ద షిప్ అనే డైలాగ్ కి రిఫరెన్సెస్ ఉంది. అదొక్కటే కాదు, వేరే ఏపీ పొలిటికల్ రిఫరెన్సెస్ అన్ని సినిమాలో పడ్డాయి. ఇక ఆయన లేదు అని చెప్పగానే మీరు అర్థం చేసుకోవాలి, అది కావాలని చెప్పాడా లేకపోతే సినిమాలో నిద్రపోయారా మనకు తెలియదు మరి.